విలేకరుల మిత్రులకు ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక తరఫున నిర్వహిస్తున్న ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కు ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఒక గంభీరమైన వాతావరణంలో, ఒక దుఃఖభరితమైన సందర్భంలో సమాజానికి తెలియజేయటం, మీ ద్వారా అప్పీల్ చేయటం కోసం జరుగుతున్న పరిణామాలను ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయబడింది. ధన్యవాదాలతో ఈ నెల 4వ తారీఖు నాడు బస్తర్ దంతెవాడ ఏరియాలో, నారాయణపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఆబూజ్మడ్, తుల్తులి, నేందూరు గ్రామాల మధ్య దట్టమైన అడవి ప్రాంతం. ఆ దట్టమైన అడవి ప్రాంతంలోకి దేశంలో మరి ఏ సమస్యలు లేవు ఈ ప్రభుత్వానికి. దేశంలో ఆకలి, దరిద్రం, నిరుద్యోగం, అవిద్య ఇవన్నీ పట్టించుకునే సమయం కానీ అవసరం కానీ లేని ఈ ప్రభుత్వాలు వేల కొలది పారామిలిటరీ బలగాలను అక్కడికి పంపించి ఆపరేషన్ కగార్ అనే ఆయుధాన్ని వాళ్ళ చేతిలో పెట్టి అక్కడ సమావేశమవుతున్న మావోయిస్టులను, ఆదివాసీలను ఒక్క ఉదుటిన 31 మంది ప్రాణాలు బలి తీసుకున్నారు. ఈ వేదిక తరఫున మేము అడుగుతున్నది ఏమిటంటే, వాళ్ళు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధమైన విధి నిర్వహణలో భాగంగా అక్కడ వెళ్ళారా లేదా? ఒకవేళ విధి నిర్వహణ అయితే చట్టపరంగా వ్యవహరించాల్సిన వాళ్ళు ఎందుకు చట్టపరంగా వ్యవహరించలేకపోయినరు? పోటమే చంపేసే ఉద్దేశంతో, ఒక క్రిమినల్ సెట్ ఆఫ్ మైండ్తో అక్కడికి వెళ్ళి వాళ్ళను చంపేయటం. చట్టపరమైన విధి గురించి మాట్లాడదలుచుకుంటే వాళ్ళకున్న విధి అల్లా ఎవరైనా సరే, వాళ్ళు ఆయుధాలు ధరించిన వాళ్ళు కానీ, నిరాయుధులు కానీ, నేరస్తులని నీవు భావిస్తే వాళ్ళను తీసుకొచ్చి న్యాయస్థానాల ముందు నిలబెట్టాల్సినంత వరకు మాత్రమే నీ బాధ్యత ఉంటుంది. దాన్ని అధిగమించి బహిరంగంగానే చెబుతున్నారు. ఇవాళ దాపరికం లేకుండా మేము దాడి చేశాము, సరౌండింగ్ మొత్తం రౌండప్ చేశాము, మేము దాడి చేసి చంపేశామని ఓపెన్గా బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఈ బహిరంగంగా పోలీసులు అంత బరి తెగించి ఆ దాడికి పాల్పడి ఒక హీరోయిజం లాగా ఆ దాడిని ప్రచారం చేసుకునే దాని వెనుక పాలకులు ఉన్నారు. ఆ పాలకులు ఇచ్చిన డైరెక్షన్లో భాగంగా సిఆర్పిఎఫ్ బలగాలు కానీ, ఇతర బలగాలు కానీ, ఛత్తీస్గఢ్ పోలీసులు, ఎస్టీఎఫ్లు, డిఆర్జీలు వ్యవహరిస్తున్నారు. అయితే పోలీసులకు అడుగుతున్నది ఏంటంటే, వాళ్ళ చట్టపరమైన విధి ఏంటి అని. పాలకులు చెప్పినంత మాత్రాన నీకు తుపాకీ చేతిలో రాజ్యాంగం ద్వారా వచ్చిన దాన్ని, చట్టం ద్వారా వచ్చిన దాన్ని
చట్ట పరిధిలో నియంత్రణలో ప్రయోగించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పలు దఫాలుగా ముఖ్యమంత్రులతో, డీజీపీలతో, హోమ్ మినిస్టర్లతో, హోంశాఖ కార్యదర్శులతో 2023 మొదలుపెట్టి ఒక శాసనం పోలీసుల చేతిలో పెడుతున్నారు. వాళ్ళు ఇస్తున్న డైరెక్షన్ ఏంటంటే ఛత్తీస్గఢ్ పోలీసులకు అణిచివేయండి, తుదముట్టించండి, చంపేయండి, బూటకాళ్ళతో తొక్కేయండి, ఏరివేయండి, త్రుంచివేయండి, చివరి నక్సలైట్ను కూడా పట్టుకొచ్చి చంపేయండి. ఏంటి ఈ పరిభాష? ప్రజా జీవితాలతో ముడిపడి ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి మోడల్గా ఉండాల్సినోడు ఉపయోగిస్తున్న ఈ పరిభాష ఎంతవరకు పోతుంది? మేము మొదటి నుంచి చెప్తున్నాం, హింస అనేది రాజ్యం నుంచి మొదలవుతుంది. ఆ హింసకు ప్రతి హింస మరింత హింస, మరింత హింస మల్టిపుల్గా అది కొనసాగితే మొత్తం సమాజం మొత్తం హింసాత్మకం అవుతుంది అని మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాం. నీకు మావోయిస్టు రహిత సమాజం, మావోయిస్టులు లేకుండా చేయటం అనే ఒక ప్రకటన అది రాజ్యాంగబద్ధమేనా, చట్టబద్ధమేనా అని అడుగుతున్నాం. ఎందుకు మీరు రాజ్యాంగబద్ధ ప్రకారంగా ఆ స్థానంలో కూర్చున్న వాళ్ళు కనుక వాళ్ళ రాజకీయాలు హింసాత్మకంగా ఉంటే, వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉంటే, ప్రతిదానికి ఆయుధాల చట్టం ఉంది, ప్రతి నేరానికి చట్టం ఉంది, దానికి సంబంధించిన సెక్షన్లు ఉన్నాయి. ఉన్నదల్లా నీకు వాళ్ళ భావజాలం, వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ రాజకీయాలు నీకు నచ్చకపోవచ్చు, అది నీకు సంబంధించిన అంశం. ప్రజలకు నచ్చే కదా ఆ రాజకీయాల వెంబడి ర్యాలీ అవుతున్నది. మేము పౌర హక్కుల సంఘంగా ఈ సంస్థ వేదిక తరఫున ఒక రాజకీయ సమస్యను రాజకీయంగా చూసి దాన్ని సంబంధించిన పరిష్కార మార్గాలను పరిశోధించాలి కదా. వాళ్ళు స్పష్టంగా చెబుతూ ఉన్నారు, మేము ప్రత్యామ్నాయ రాజకీయాల ద్వారా అందులో దాపరికం ఏమీ లేదు. అయినప్పటికీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చల ప్రక్రియ అధికారంలోకి రాగానే మొదలుపెట్టి రాజకీయ పార్టీగా గుర్తించి ఇవాళ అదే రాజకీయ పార్టీని తుదముట్టించడానికి సన్నద్ధమై మొన్న జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది చనిపోతే శబాష్ అని వీపు తట్టి వాళ్ళను అభినందిస్తారు ఒక ముఖ్యమంత్రి. ఎన్కౌంటర్లో పాల్గొన్న వాళ్ళు హత్య చేసి వచ్చారు. వాళ్ళ మీద హత్యా నేరం మోపి ప్రాజిక్యూట్ చేయాలి, విచారణ జరపాలి. న్యాయస్థానంలో మేము సెల్ఫ్ డిఫెన్స్లో ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే మా ప్రాణాలకు ముప్పు ఏర్పడిన సందర్భంలో మాత్రమే మేము ప్రతిగా ఫైర్ ఓపెన్ చేశాం. కానీ మేము మొట్టమొదలు లొంగిపోమనే చెప్పాము అనే దాన్ని కోర్టులో ప్రూవ్ చేసుకుంటే అప్పుడు న్యాయస్థానాలు, అది కాకుండా నువ్వే నేరారోపణ చేస్తావు, నువ్వే పట్టుకుంటావు, నువ్వే విచారిస్తావు, నువ్వే ఒక క్యాపిటల్ పనిష్మెంట్ చేస్తావు. ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళు ఒకవైపు బేటీ బచావో అంటాడు, ఒకవైపు బేటీ పడావో అంటాడు. ఆదివాసీ మహిళలు 15 మంది 16 మంది ఆదివాసీ మహిళలు అందులో చనిపోయినరు. వాళ్ళు ఈ దేశ పౌరులు కాదా, మహిళలు కాదా? నీకు అక్కడ ఎంతమంది ఉన్నారో మీరు అనొచ్చు, అగ్రనాయకులు ఉన్నారా, ఎవరున్నారు, మహిళలు ఉన్నారా, మాకేం తెలుసు అని. స్పష్టంగా బుకాయింపులు పక్కకు పెట్టి నీకు అక్కడ ఏ డేరా ఎక్కడుందో, ఏ డేరాలో అగ్రనాయకత్వం ఉందా, ఎవరు ఎక్కడ కూర్చున్నారు అనే సమాచారం మొత్తం ఉంది. ఒక పటిష్టమైన ఇన్ఫార్మర్ వ్యవస్థను రాజ్యాంగేతరంగా తయారు చేసుకొని
కోవర్టులను తయారు చేసుకొని వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వెళ్ళి, అసలు మీరు స్వయంగా వెళ్ళలేని స్థితి అది, మీకు ప్రత్యేకమైన సమాచారం ఉండటం వల్ల అక్కడికి వెళ్ళి ఎవరున్నారో తెలుసు. మహిళలు ఉన్నప్పుడు మీరు ఇస్తున్న గౌరవం ఏంటి అని వాళ్ళు ఆయుధాలు పట్టవచ్చు, నేరాలకు పాల్పడవచ్చు. నీవు వాళ్ళు తుపాకీ పట్టారని, సాయుధులు అయ్యారని తుపాకీ ఎక్కువ పెట్టి కన్నుకు కన్ను, పన్నుకు పన్ను ఒక ఆటవిక న్యాయం చూపించదలుచుకున్నావా ఈ సమాజానికి? చరిత్రలో మిగిలిపోతారు, గుర్తుపెట్టుకోండి. ఆ ఎఫ్ఐఆర్లో, ఆ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు అధికారుల పేర్లు ఉంటాయి. వాళ్ళ మీద హత్యా నేరం మోపాలని చెప్పి జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చెప్పింది. హత్య చేసిండ్రు కనుక, హంతకులు కనుక వాళ్ళ మీద 302 పెట్టాలనేది కోర్టులు, న్యాయస్థానాలు, మానవ హక్కుల సంఘాలు చెబుతూ ఉన్నాయి. మేము సమాజానికి ఒకటి అప్పీల్ చేయదలుచుకున్నాం ఈ సందర్భంగా. మహిళలు చనిపోయారు గనక ఇవాళ పెద్ద సవాలు వచ్చి పడింది. ఈ మారణ హోమం ఒకవైపు కొనసాగుతుంటే, ఈ సంవత్సరం జనవరి 1 నాడు మొదలైన మారణకాండ నిరంతరం కొనసాగుతున్న సందర్భంలో సమాజంలో వ్యక్తిగా, సాటి మనుషులుగా మనం స్పందించలేమా? ఒక పక్కింట్లో చిన్న గొడవ జరిగితే ఏం జరుగుతుంది అని విచారిస్తాం. ఎవరైనా చనిపోతే అందరూ పదుల సంఖ్యలో అక్కడ గ్యాదర్ అవుతాం. ఇంతమంది 10 నెలల కాలంలో 200 మంది ప్రాణాలు రాజ్యం చేతిలో పోతున్న సందర్భంలో మేధావులారా, ఆలోచనా పరులారా, స్పందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు కదా, చనిపోవచ్చు కదా అనే ఎవరిని, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని హత్య చేయటానికి, ప్రాణం తీయటానికి లేదు. ఈ హత్యాకాండమైన పౌర సమాజం స్పందించాలని కోరుతూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ దేశంలో ఆదివాసీ సంఘాలకు కొరత లేదు. అక్కడ చనిపోతున్నది ఆదివాసీలు. నిన్నటి ఎన్కౌంటర్లో కూడా చనిపోయింది 15 మంది మొత్తానికి ఆదివాసీలే. మహిళలతో కలుపుకుంటే చనిపోయిన 3 కూడా ఆదివాసీలే. మావోయిస్టు పార్టీకి ఈ విశ్లేషణ ఏంటి అనొచ్చు, కానీ గ్రౌండ్ రియాలిటీ ఆదివాసీలు అక్కడ ఉన్న సమస్యల మీద, అక్కడ ఉన్న సంపదను కొల్లగొట్టడం మీద, కార్పొరేట్లకు అక్కడ ఉన్న సంపదను అప్పజెప్పడం మీద పోరాడుతున్న వాళ్ళు ఎవరో మీకు తెలుసు కనుక సమయాన్ని పాటించాలి. అవసరమైతే సంభాషిస్తానని అన్న వాళ్ళు ఆ సంభాషణ ఏమైంది అని అడుగుతూ ఉన్నాం. ఈ ఎన్కౌంటర్ పైన, మొత్తం ఎన్కౌంటర్ల పైన సుప్రీంకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. కోంబింగ్ ఆపరేషన్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆ పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలి, కోంబింగ్ ఆపరేషన్స్ను ఉపసంహరించుకోవాలి, ఒక పౌర ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పించాలి. మేము ఎంతో ఆశించాం. మన రాష్ట్రం నుంచి నిన్న జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో మన సమస్యలను, ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులను, మేము మీ ఆపరేషన్ కగారులో పాల్గొనము, మేము కట్టుబడి ఉన్నాము, మాటిచ్చాము, పౌర హక్కులను నిలబెడతామని, ఒక ప్రజాస్వామిక పాలన కొనసాగిస్తామని కట్టుబడి ఉన్నాం కనుక ఆపరేషన్ కగారులో మేము భాగస్వామ్యం కాము అని కేంద్ర హోంశాఖ మంత్రికి తెలియజేస్తాడని ఆశించాం. కానీ ఆశించిన ఫలితాలు రాకపోగా స్పష్టంగా ఆ రఘునాథపాలెం ఎన్కౌంటర్లో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6గురిని చంపేసింది. అంతకుముందు దామరతోగులో విజయేందర్ అనే మావోయిస్టును చంపి ఇప్పటి వరకు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో 7 మావోయిస్టులను చంపేసినట్టుగా జమ చేసుకున్నది. మేము చెబుతున్నది ఏంటంటే ఈ నిర్బంధం, ఈ హింస వల్లనే ప్రభుత్వాలు కుప్పగూలిపోయినాయి. మీ అడుగులు అటు దిశగా పడకూడదు. మీ మీద ఇంకా ప్రజలు ఏదో హోప్స్తో మిమ్మల్ని మార్చుకొని తీసుకొచ్చారు కనుక ఇప్పటికైనా స్పష్టంగా ఒక పౌర ప్రజాస్వామిక వాతావరణం కల్పించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీ అవసరాలు ఏమైనా ఉండని మావోయిస్టులు ఒక మావోయిస్టులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అవి ఎంతమాత్రం శత్రువర్గం కాదు. శత్రువర్గమే అయితే చర్చలు జరిపేవాళ్ళు కాదు. కానీ వీళ్ళ మీద కోపం కంటే అక్కడ నిక్షిప్తమైన ఆ ఖనిజ సంపద ఏదైతే ఉందో ఆ ఖనిజ సంపద మీద ఉన్న ప్రేమతో, అదిగా ఆదివాసీలను చూసేటట్లేదు, మావోయిస్టులని చూసేటట్టుగా లేదు. కనుక మేధావులు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఆ ఆదివాసీలు ఆ సంపదను కాపాడటం కోసం చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని కోరుతూ